ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో వైసీపీ దొంగల ముఠా 652 కోట్లు దోచేసింది. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో 6,967 ఎకరాలు సేకరించారు. భూ సేకరణ చట్టం ప్రకారం దీనికి ఇవ్వాల్సిందే 2,575 కోట్లు. కానీ 3,227 కోట్లు చెల్లించారు. అంటే 652 కోట్లు అదనంగా ముట్టజెప్పారు. నాటి వైసీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇదంతా చేసి నాడు పేదలకిచ్చిన సెంటున్నర స్థలాల్లో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణానికి నోచుకోలేదు. ముంపు పల్లపు ప్రాంతాల భూములకు రిజిస్ట్రేషన్ ధరల కంటే అధికంగా చెల్లించాలని అధికారులపై నాటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారు. వ్యూహం ప్రకారం రైతుల నుంచి ముందే వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత వాటినే భూ సేకరణలో అధిక ధరలకు ప్రభుత్వానికి ఇప్పించారు. కాగితాలపై రైతుల పేర్లు ఉన్నప్పటికీ లబ్ధి మాత్రం వైసీపీ నేతలదే. వారు చెప్పిన ధరలకు కలెక్టర్ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీలు తలూపాయి. అంతిమంగా ఈ డబ్బు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయింది. విజిలెన్స్ బృందాలు లోతుగా విచారిస్తే ఈ దారుణాలన్నీ బయటపడతాయి.